హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం పిహెచ్పిలో ఊప్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఊప్స్? ఊప్స్ అంటే ఏంటి? అండ్ ఊప్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఊప్స్? ఊప్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఓకేనా? సో మనం దీన్నే ఊప్స్ అనొచ్చు ఆర్ ఊప్ అని కూడా అనొచ్చు. ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా? అలాగే ఇంకొంతమంది ఊప్స్ అని కూడా అంటారు. ఊప్స్ అంటే ఏంటి అంటే, ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఎస్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, కోడ్కి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రతిదీ, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతిదీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో రాస్తాము. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది బోత్ డేటాని అండ్ ఫంక్షన్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో ఫంక్షన్ని ఎలా రాయాలి ఏంటి అని చెప్పి మనం ప్రీవియస్ క్లాసెస్లలో డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా. సో ఇది ఏం చెప్పాను, ఊప్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఇది మెయిన్గా కోడ్కి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ప్రతిదీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో రాస్తాము. ఓకేనా? సో ఎలా రాయాలి ఆబ్జెక్ట్స్తో అనేది కూడా మనము తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ అనేది బోత్ డేటాని అండ్ ఫంక్షన్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఊప్స్లో కొన్ని మెయిన్ కీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఫినిష్ అయినట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. సో నెక్స్ట్ క్లాసెస్లలో మనము వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, సో వీటికి సపరేట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్లాస్? సో వాట్ ఈస్ క్లాస్ అనేది డిస్కస్ చేసే కన్నా ముందు ఈ ఊప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఈ ఊప్స్ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఊప్స్ అనేది కోడ్కి క్లియర్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే కోడ్ అనేది సెక్యూర్గా ఉంటుంది ఈ ఊప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల. అండ్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ, అండ్ మాడిఫై చేయవచ్చు, అండ్ డీబగ్ చేయడం కూడా ఈజీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఊప్ ఈజ్ ఫాస్టర్ అండ్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. ఊప్ ప్రొవైడ్స్ ఏ క్లియర్ స్ట్రక్చర్ ఫర్ ది ప్రోగ్రామ్స్. ఒక ప్రాపర్ క్లియర్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఊప్ హెల్ప్స్ టు కీప్ ది పిహెచ్పి కోడ్ డ్రై, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్, అండ్ మేక్స్ ది కోడ్ ఈజియర్ టు మెయింటైన్, మోడిఫై అండ్ డీబగ్ అంటున్నాం. అంటే మాడిఫై చేయడానికి, మెయింటైన్ చేయడానికి, కోడ్ని డీబగ్ చేయడం అనేది ఈజీ అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోడ్ రీయూజబిలిటీ కోసం మెయిన్గా ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం మనం కోడ్ని రాసే అవసరం లేకుండా ఒక దగ్గర కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ని డైరెక్ట్గా ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ వన్, ఊప్ మేక్ it possible to create full reusable applications with less code and shorter development time. అంటే తక్కువ టైంలోనే మనము ఎక్కువ కోడ్ని రాయొచ్చు. ఓకేనా? కోడ్ని డిక్రీజ్ చేసి మనం ఎక్కువ కోడ్ని రాయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఊప్స్ అని చెప్పొచ్చు. సో ఇవి ఊప్స్ కాన్సెప్ట్ యొక్క అడ్వాంటేజెస్. సో ఇవి మెయిన్గా కీ కాన్సెప్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లాస్ అంటే ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్లాస్? క్లాస్ అంటే ఏంటి అని అంటే, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిచెన్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అని ఒక ప్రాపర్ ప్లాన్
అనేది ఉండాలి. అంటే ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి ఉండాలి. అప్పుడే కదా వీ కెన్ బిల్డ్ హౌస్ కదా! అంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటేనే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్‌ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం ఖచ్చితంగా ఒక ఇంజినీరింగ్ దగ్గరికి వెళ్ళి లైక్ ఏది ఎక్కడుండాలి, బెడ్‌రూమ్ ఎక్కడుండాలి, హాల్ ఎక్కడుండాలి అని చెప్పి ఒక డిజైన్, ఒక స్ట్రక్చర్ అనేది వేసుకుంటాం. ఆ స్ట్రక్చర్‌ని బట్టి మనము ఫాలో అయ్యి హౌస్‌ని బిల్డ్ చేయడం అనేది జరుగుతది కదా! సో ఇక్కడ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏ క్లాస్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ డిటర్మైన్స్ హౌ అన్ ఆబ్జెక్ట్ విల్ బిహేవ్ అండ్ వాట్ ది ఆబ్జెక్ట్ విల్ కంటైన్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని బిల్డ్ చేయాలి అంటే ఒక పర్టికులర్ బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది కదా, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఏ క్లాస్ అని చెప్తున్నాం. ఓకేనా? ఆబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఏం ఆలోచించకండి, జస్ట్ వాట్ ఈస్ క్లాస్ అనేది ఇప్పుడు అర్థమైందా మీకు? సో అదే చెప్తున్నాం ఇక్కడ. సెకండ్ పాయింట్ చూడండి, దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్క్ దట్ ఈస్ క్లాస్ అండ్ ద హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ మేడ్ బై దిస్ బ్లూ ప్రింట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇది మనకి క్లాస్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్, మరి క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి సింటాక్స్. మనం ఏదైనా కూడా కోడ్ పిహెచ్పి ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. దీని మిడిల్లో మనము పిహెచ్పి కోడ్ అనేది రాస్తాం కదా. సో ఇక్కడ క్లాస్, ఇది మన క్లాస్ నేమ్. ఓకేనా? క్లాస్ నేమ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? కాకపోతే సింటాక్స్ ఏంటి, క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము అండ్ ఈ కీవర్డ్ పక్కన మన క్లాస్ నేమ్, మిడిల్లో ఇక్కడ కోడ్, క్లాస్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ గో హియర్. అండ్ మెథడ్స్ ప్రాపర్టీస్ ఏమున్నా కూడా మనము అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సింటాక్స్ అయితే క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇది మనకి క్లాస్ యొక్క సింటాక్స్. క్లాస్ని ఈ రకంగా క్రియేట్ చేస్తాం. ఓకేనా? మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇప్పుడు జస్ట్ నేను సింటాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఆబ్జెక్ట్ మీన్స్ ఫిజికల్ ఎంటిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ క్లాస్ డిఫైన్స్ అన్ ఇండివిజువల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్. వి డిఫైన్ ఏ క్లాస్ వన్స్ అండ్ దెన్ మేక్ మెనీ ఆబ్జెక్ట్స్ దట్ బిలాంగ్ టు ఇట్. ఆబ్జెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ అన్ ఇన్స్టెన్స్. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ పర్ఫార్మ్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటున్నాం. సో ఆబ్జెక్ట్ అనేది మనం చూడగలుగుతాం, అదొక ఫిజికల్ ఎంటిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లాస్ అంటే ఏం చెప్పాను, ఒక బ్లూ ప్రింట్ అని చెప్పాను. హౌస్ బిల్డ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లూ ప్రింట్ అనేది కావాలి కదా. సో దాన్ని మనము క్లాస్ అంటాము. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మనం హౌస్ని బిల్డ్ చేస్తాం కదా. హౌస్ అనేది బిల్డ్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. సో అదొక ఫిజికల్ ఎంటిటీ, అదొక ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఓకేనా? సో అదే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ అనేది బ్లూ ప్రింట్, అది మొత్తం బిల్డ్ అయిన తర్వాత చేసిన తర్వాత అది ఒక ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది విచ్ వీ కెన్ సీ అన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఒక ఆబ్జెక్ట్, మొబైల్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అలా. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఏ ఆబ్జెక్ట్. ఒక క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని, మనకి అవసరం ఉన్నన్ని ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో సింటాక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్లాస్, మై క్లాస్. ఓకేనా? ఇది ఏంటి, క్లాస్ యొక్క సింటాక్స్. ఇక్కడ వరకు అయితే మనకి తెలుసు. తర్వాత ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, డాలర్ ఆబ్జెక్ట్. మనము వేరియబుల్ని ఎప్పుడు కూడా పిహెచ్పిలో డాలర్తో డిఫైన్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ డాలర్ ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ మై క్లాస్ అని చెప్పి ఇక్కడ న్యూ అని ఉంది కదా. సో ఈ రకంగా న్యూ అనే కీవర్డ్తో మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా?
సో ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అనే కీవర్డ్తో మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ సింటాక్స్, ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. సో ఇప్పుడు మరి క్లాస్కి అండ్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్ అనేది నేను ఒక కార్ అనుకుంటే, ఇక్కడ కార్ అనేది ఒక క్లాస్ అనుకుంటే, కార్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీ కార్స్ ఉంటాయి. మారుతి కార్, ఆడి కార్, BMW కార్ అని చెప్పి కదా. సో ఇక్కడ కార్ అనేది మెయిన్ క్లాస్ అయితే ఆ క్లాస్ లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి మారుతి కార్, ఆడి కార్, BMW కార్ అని చెప్పచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు క్లాస్ అనేది ఒక ఫ్రూట్ అనుకుంటే, ఆబ్జెక్ట్ అనేది యాపిల్, బనానా, మ్యాంగో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట ఆ క్లాస్లో. ఓకేనా? సో ఇది క్లాస్కి అండ్ ఆబ్జెక్ట్కి మధ్య డిఫరెన్స్. సో ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చెప్పి అర్థమైందా క్లియర్గా? సో ఇప్పుడు మనము క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా చూద్దాం. ఓకేనా? ప్రాక్టికల్గా. సో ఫస్ట్ ఎగ్జాంప్ అనేది రన్ చేయండి. సో నేను ఇక్కడ ఎగ్జాంప్ అనేది ఆన్లోనే ఉంది, నేను ఆన్ చేశాను ఎగ్జాంప్ అనేది. సో ఎగ్జాంప్ ఆన్ చేసిన తర్వాత VS కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను oops.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫైల్లో నేను PHP సో ఏంటి క్రియేట్ ఏ క్లాస్. ఫస్ట్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. సో క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ పర్సన్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, ఏం చెప్పాను, క్లాస్లో మనకి ప్రాపర్టీస్, మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ రాయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రాపర్టీస్ అంటే పబ్లిక్, ఇప్పుడు పర్సన్ యొక్క నేము, ఏజ్. సో ఇవి రెండు కూడా ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా? పర్సన్ నేమ్ అండ్ ఏజ్. సో ఈ రెండు కూడా ఈ వేరియబుల్స్ నేను తీసుకుంటాను. ఏజ్. నెక్స్ట్ మళ్ళీ మనం మెథడ్స్ కూడా రాయొచ్చు కదా క్లాస్ లోపల. సో మెథడ్స్ అంటే ఏంటి అంటే, మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే కదా. సో మెథడ్స్ ఎలా రాస్తాం, ఫంక్షన్. సో ఇప్పుడు నేను సెట్ నేమ్, ఆ పర్సన్కి నేమ్ని సెట్ చేయాలి కాబట్టి సెట్ నేమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ $నేమ్ అతని నేమ్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో $this నేమ్, ఆ పర్సన్ యొక్క నేమ్. సో నేమ్ని సెట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ గెట్ నేమ్, ఆ నేమ్ని గెట్ చేస్తాం కదా, గెట్ నేమ్ని సెట్ చేస్తున్నాము. తర్వాత రిటర్న్, ఆ నేమ్ని మనము గెట్ చేస్తున్నాము కదా. సో అందుకని ఇక్కడ రిటర్న్ ఏ నేమ్ని, సో ఇందులో స్టోర్ అవుతుంది కదా, ఈ నేమ్ అనేది ఇక్కడికి వచ్చి ఈ నేమ్ అనేది ఈ $this నేమ్లో స్టోర్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ రిటర్న్ $this నేమ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేమ్ని సెట్ చేసాము, గెట్ చేసాము. అలాగే సేమ్ ఏజ్ని, ఫంక్షన్ సెట్ ఏజ్
డాలర్ ఏజ్ అని చెప్పి పాస్ చేస్తున్నాను. ఇక్కడ డాలర్ దిస్ ఏజ్ డాలర్ ఏజ్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏజ్ని గెట్ చేయాలి. ఫంక్షన్ గెట్ ఏజ్ రిటర్న్ చేయాలి. ఇక్కడ రిటర్న్ డాలర్ దిస్ ఏజ్. ఓకేనా. సో ఈ రకంగా మనము ఏంటి ఇప్పుడు క్లాస్ని క్రియేట్ చేసాము. జస్ట్ మన క్లాస్ నేమ్ ఏంటి, పర్సన్. సో పర్సన్ అనే క్లాస్లో ప్రాపర్టీస్ మెథడ్స్ అనేవి రాసాము. ఓకేనా. నేమ్ అండ్ ఏజ్ అనేవి ప్రాపర్టీస్. సో వీటికి సెట్ నేము సెట్ ఏజ్ అండ్ అలాగే గెట్ నేము గెట్ ఏజ్ అంటే నేమ్ని సెట్ చేసుకుంటున్నాము, తర్వాత ఆ నేమ్ని రిటర్న్ చేసుకుంటున్నాము. ఓకేనా, గెట్ చేసుకుంటున్నాము. తర్వాత సేమ్ అలాగే ఏజ్ని సెట్ చేస్తున్నాము, తర్వాత ఏజ్ని గెట్ చేస్తున్నాము. ఓకేనా. బట్ ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది మనము క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఈ క్లాస్కి అంటే క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. Create an object for class. సో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనము ఈ నేమ్ని ఏజ్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో నేను ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, వేరియబుల్ ఏదైనా. సో పర్సన్ అనే క్లాస్కి నేను పర్సన్ అని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. న్యూ అనే కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్ ఏంటి, పర్సన్ కదా. పర్సన్. సో ఇప్పుడు డాలర్ పర్సన్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సారీ, మనము ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇదంతా క్లాస్ కదా. సో క్లాస్కి అవుట్ సైడ్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేటింగ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ డాలర్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు డాలర్ పర్సన్తో నేను ఇక్కడ ఆ పర్సన్కి నేమ్ని సెట్ చేస్తున్నాను. సెట్ నేమ్. సో ఇక్కడ ఏం ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్తో మనము నేమ్ని సెట్ చేయాలి. ఓకేనా. సెట్ నేమ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఇక్కడ కూడా అదే సేమ్ సెట్ నేమ్. సో ఆ పర్సన్ యొక్క నేమ్ వచ్చేసి నేను గగన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఆ పర్సన్కి ఏజ్. సో ఏజ్ ఏంటి, సెట్ ఏజ్ కదా ఫంక్షన్ నేమ్. సో సెట్ ఏజ్. సో ఏజ్ వచ్చేసి నేను 24 ఇస్తున్నాను. సెమికోలన్. సో ఇప్పుడు నేమ్ని ఏజ్ని మనం సెట్ చేసాం. సో ఇప్పుడు మనం గెట్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఎక్కువ నేమ్ కోలన్ డాట్ డాలర్ పర్సన్ గెట్ నేమ్. చిన్న ఇక్కడ. సో నాకు లైన్ బై లైన్ రావాలి కాబట్టి, బ్రేక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను.
సేమ్ అలానే నెక్స్ట్ ఎకో ఏజ్ డాట్ ఇక్కడ డాలర్ పర్సన్ గెట్ ఏజ్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా ఈ ఎగ్జాంపుల్? ఏం చేసాం మనం? ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి, పర్సన్ అనే క్లాస్ నేమ్ని క్రియేట్ చేశాను. సో మనం క్లాస్ లోపల మనము ప్రాపర్టీస్ని మెథడ్స్ని రాయొచ్చు. సో అందుకని నేను ఇక్కడ పబ్లిక్ డాలర్ నేమ్, ఆ పర్సన్ యొక్క నేమ్ ఏజ్ అని చెప్పి ఒక 2 ప్రాపర్టీస్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మెథడ్స్ వచ్చేసి ఈ నేమ్కి ఇక్కడ నేమ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాం కదా, సో నేమ్ని సెట్ చేయడానికి సెట్ నేమ్, అండ్ అలాగే ఆ నేమ్ అనేది గెట్ అవ్వడానికి గెట్ నేమ్, అండ్ అలాగే ఏజ్ సెట్ అవ్వడానికి సెట్ ఏజ్, గెట్ అవ్వడానికి గెట్ ఏజ్ అని చెప్పి ఈ మెథడ్స్ని రాసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. డాలర్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పర్సన్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఆబ్జెక్ట్తోని నేను నేమ్ని సెట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఏజ్ని సెట్ చేసుకుంటాను అండ్ ఆ తర్వాత ఆ రెండింటిని కూడా గెట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఎగ్జాంప్ అనేది ఆన్లోనే ఉంది కాబట్టి ఏంటి మన ఫైల్ నేమ్ లోకల్ హోస్ట్ PHP డెమో oops.php. చూడండి, నేమ్ ఏజ్ అనేవి మనకి రిటర్న్ అయ్యాయి. ఇక్కడ నేమ్ గగన్, ఏజ్ 24. ఓకేనా? సో అదే ఇచ్చాం కదా ఇక్కడ, నేమ్ కొలన్ గెట్ నేమ్ అండ్ ఏజ్ కొలన్ గెట్ ఏజ్. సో అందుకే ఇక్కడ గగన్, ఇక్కడ ఏజ్ అని చెప్పి వచ్చాయి. సో ఇది ఎలా రన్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ ఫస్ట్ గగన్ అనేది సెట్ నేమ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి $this నేమ్లో ఈ గగన్ అనే నేమ్ స్టోర్ అయింది. ఓకేనా? సో తర్వాత రిటర్న్ $this గెట్ నేమ్. సో ఈ గెట్ నేమ్లో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చి గగన్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో సేమ్ అలానే ఈ ఏజ్ కూడా. సో ఎప్పుడైతే మనం గెట్ నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు మనకి గగన్ అనేది రిటర్న్ అవుతుంది, అలాగే గెట్ ఏజ్ అనేది రిటర్న్ చేసినప్పుడు మనకి ఏజ్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనము క్లాస్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ అలాగే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో మనం ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇందాక ఏంటి, జస్ట్ ఈ పర్సన్ అనే క్లాస్కి నేను ఒకటే ఆబ్జెక్ట్ని $పర్సన్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని మాత్రమే క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు ఒక క్లాస్కి మనము మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సో ఇక్కడ నేను ఎకో BR ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని చెప్పి తీసుకుంటున్నాను, ఎంప్లాయీ. ఓకేనా? సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసి పబ్లిక్ $నేమ్, ఎంప్లాయీ యొక్క నేము అండ్ అలాగే ఎంప్లాయీ యొక్క శాలరీ. ఓకేనా? 2 తీసుకుంటున్నాను, శాలరీ. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎంప్లాయీ యొక్క నేమ్ని సెట్ చేస్తున్నాను. ఫంక్షన్ మెథడ్స్ కదా ఇవి. సో సెట్ నేమ్ ఇక్కడ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు ఫంక్షన్, మన ఇష్టం. ఓకేనా? సో ఇక్కడ నేను ఇలా ఇస్తున్నాను సెట్ నేమ్. సో ఆ నేమ్ని ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను పారామీటర్. సో ఇక్కడ $this నేమ్. సో ఇందులో మనకి ఏంటి, నేమ్ అనేది స్టోర్ అవుతుంది కదా, సెమీకోలన్. నెక్స్ట్ అలానే సేమ్ ఫంక్షన్ సెట్ శాలరీ అనేది సెట్ చేస్తున్నాం, $శాలరీ. అండ్ ఇక్కడ
డాలర్ ఇస్ సాలరీలో మనకి ఏం స్టోర్ అవుతుంది, డాలర్ సాలరీ అనే పారామీటర్. సో ఈ వాల్యూ అనేది వచ్చి మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది, సెమీకోలన్. సో ఇప్పుడు ఎంప్లాయీ యొక్క నేమ్, శాలరీ అనేవి 2 ప్రాపర్టీస్ తీసుకున్నాము, సెట్ చేసాము నేమ్ని, శాలరీని, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, గెట్ అనేది లేకుండా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనం గెట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, $EMP అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. EMP1 అనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, న్యూ అనే కీవర్డ్తో కదా, క్రియేటింగ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకేనా, క్రియేటింగ్ అండ్ ఆబ్జెక్ట్, ఇది కమెంట్ కదా. సో ఇక్కడ న్యూ, మన క్లాస్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ అనే క్లాస్ కదా. సో ఎంప్లాయీ అనే క్లాస్. సో ఇప్పుడు ఈ $EMP1 ఉంది కదా, సో దీనికి మనము ఈ ఆబ్జెక్ట్తో సెట్ నేమ్ని సెట్ చేస్తున్నాం. సెట్ నేమ్ ఫంక్షన్లో పారామీటర్ని పాస్ చేస్తున్నాం, వాల్యూ. సో ఇక్కడ నేను నేమ్ వచ్చేసి, ఎంప్లాయీ యొక్క నేమ్ వచ్చేసి సంథింగ్ మధు అని పెట్టుకుందాం, మధు అని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలానే $EMP1 ఇదే ఆబ్జెక్ట్తో సేమ్ అలాగే సెట్ శాలరీ అనేది సెట్ చేసుకుంటున్నాను. శాలరీ వచ్చేసి నేను ఒక 90,000 ఇద్దాం. ఓకే, సో సేమ్ అలానే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో అదే క్లాస్కి నేను $EMP2 అని చెప్పి ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ ఎలా, న్యూ అనే కీవర్డ్తో చేస్తాం కదా. సో ఎంప్లాయీ క్లాస్ని సెమీకోలన్, ఇప్పుడు $EMP2. సో ఇప్పుడు ఎంప్లాయీ2 అనే ఆబ్జెక్ట్తో నేను సెట్ నేమ్ని సెట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి ఇక్కడ రాము అని ఇస్తున్నాను. ఓకేనా, అండ్ $EMP2 ఆబ్జెక్ట్ సెట్ శాలరీ. సో శాలరీని సెట్ చేస్తున్నాను సెకండ్ ఆబ్జెక్ట్తో కూడా. సో ఇక్కడ నేను 80,000 ఇస్తున్నాను. ఓకేనా, సో ఇది ఇక్కడ సెమీకోలన్ పెట్టండి. సో ఇప్పుడు నాకు ఏం రిటర్న్ అవ్వాలి, ఎకో $EMP1 నేమ్. నెక్స్ట్ అలాగే ఎకో EMP1 శాలరీ కూడా కదా మనకి. సో శాలరీ అండ్ ఎకో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, EMP2తో నేమ్, అండ్ అలాగే ఎకో ఆబ్జెక్ట్ EMP2తో శాలరీ కదా. అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఏంటి, $EMP1 కదా. సో దీంట్లో ఉన్న నేమ్, శాలరీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మనం వాల్యూస్ని సెట్ చేస్తున్నాం. సెట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటున్నాం, ఎకో $EMP1 నేమ్ అండ్ శాలరీ. అలాగే ఈ ఆబ్జెక్ట్తో క్రియేట్ చేసిన నేమ్, శాలరీ అనేది. ఓకేనా, సో ఈ రకంగా మనము ఒక్క క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్కి నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను, EMP1 అండ్ EMP2 అని చెప్పి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటి, మనము సెట్ నేమ్ అండ్ ఈ నేమ్ని గెట్ నేమ్
అంటే గెట్ మెథడ్ కూడా ఇక్కడ యూజ్ చేసుకుందాం. బట్ ఇక్కడ అలా కాదు. డైరెక్ట్‌గా సెట్ నేమ్, సెట్ సాలరీ ఓన్లీ సెట్ మెథడ్స్‌నే యూజ్ చేసాము. డైరెక్ట్‌గా అది ఇక్కడ వచ్చి వాల్యూస్ స్టోర్ అవుతాయి కదా! సో, ఆ వాల్యూస్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ ఎకో ద్వారా మనము ప్రింట్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం మనకి అవుట్‌పుట్ ఏమొస్తదో. సో, చూడండి ఇక్కడ మధు 90,000, రాము 80,000 వచ్చింది. సో, మనకి బ్రేక్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేద్దాం. సో, ఇక్కడ ఎకో BR సెమీకోలన్. చూడండి మధు నేమ్ అండ్ అతని యొక్క శాలరీ ఎంత 90,000, రాము అతని యొక్క శాలరీ 80,000. ఓకేనా? సో, మిడిల్లో స్పేస్ కావాలి అంటే మనము ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ రకంగా మనము క్లాస్ని క్రియేట్ చేస్తాము అండ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్లాస్కి. సో, ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. సో, ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీటిపైనే మనకి మొత్తం ఓప్స్ కాన్సెప్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకేనా? సో, అందుకే వీలైనంత మీరు ఈ ఆబ్జెక్ట్ క్లాసెస్ టాపిక్ అనేది ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుద్ది. ఓకేనా? సో, ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో న్యూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.